అత్తమ్మని పిల్లల్ని తీసుకొని గుంటూరు కారం వచ్చామండి. ఇది మియాపూర్ మదీనా కూడా ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. మంచి స్పైసీ ఫుడ్ దొరుకుతుంది. స్పైసీ లవర్స్కి చాలా నచ్చుతుంది. అందులో మా అత్తమ్మకి మంచిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి, కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉండాలి కాబట్టి సో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు కాబట్టి బాగా నచ్చుతుందని తీసుకొచ్చా. ఏం తింటావమ్మా? నాకు తెలియదు కదా, నువ్వు ఆర్డర్ చేస్తే నేను తింటా. కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి. ఇస్తా. నేనన్నా కొంచెం మొహమాటం కోసం బాగుంది అని చెప్తానేమో కానీ మా అత్తమ్మ అస్సలు బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు ఎవరన్నా ఏమని అనుకోని. సో అత్తమ్మ కరెక్ట్ రివ్యూ ఇస్తారు మీకు. సో చూడండి. అండ్ ఊరికి అడుగుతూ ఉంటుంది. మా అత్తమ్మకి బయటకు తీసుకొస్తే చాలా చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో అయితే అసలు వద్దు అని చెప్పేదానివి. అప్పుడు మన పరిస్థితి వేరు కదా, ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం కదా, తినాలి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు రావాలంటావు. మరి ఎందుకే రాజేష్ వద్దు అంటాడు ఊరికే కన్నా? ఇంకా ఆయనకు మొదటి నుండి అలవాటు కదా. మేము తిన్నది మేము అప్పుడు కూడా ఎప్పుడు తినకపోయేది, చాలా తక్కువ. యాత్రలకు పోయినా మేము వండుకొని తినేవాళ్ళం. అందుకే నాకు ఇష్టం ఇప్పుడు బయటికి పోవాలి. ఎక్కువ ఏం నచ్చుతుందమ్మా నీకు? చికెన్ ఎక్కువ ఇష్టపడు? నాకు ఇష్టం మటన్. మా అత్తమ్మకి చిల్లీ మష్రూమ్ అంటే చాలా చాలా ఇష్టం. హోటల్స్లో అది ఎంజాయ్ చేస్తావు కదమ్మా. వెరీ నీకు చిల్లీ మష్రూమ్ ఇష్టం. హైదరాబాద్ నచ్చుతావమ్మా గోవానా? ఇక ఎక్కడిదక్కడే కదమ్మా. ఫుడ్ ఫుడ్డా ఇక్కడే బాగుంటుంది, అక్కడ కొద్దిగా సప్పగా చేస్తారు చాలా. దుబాయ్లో మళ్ళీ ఫుడ్ ఎంజాయ్ చేసేదాన్ని కదా, ఎక్కడికి వెళ్ళినా దుబాయ్లో బాగుంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ అమ్మ ఏం చేస్తే అదే. నేను ఏం చేస్తే నీకు అదే నచ్చుతుందా? ఏం ఎక్కువ ఇష్టం నాన్న? అన్ని బాగానే చేస్తావు అమ్మ, నువ్వు మంచిగా ఉంటుంది. నీకు చెరి? చికెన్ బిర్యానీ. వావ్. శాండీ నీకు? చికెన్ బిర్యానీ. వీళ్ళు ముగ్గురు నా చికెన్ బిర్యానీ ఫేవరెట్. అసలు చేసి మీకేం ఇష్టం? చేసి నేను వండితే ఇన్ని చేస్తే జేసీకి కొబ్బరి చట్నీ అంట. ఈరోజు రాజేష్ ఒక్కడు మిస్ అయ్యాడు, ఆఫీస్కి వెళ్ళాడు. అండ్ బయట తనకి ఫుడ్ అంత నచ్చదు, ఇంట్లో వండుకునేదే ఇష్టం. మెయిన్గా నేను వండిన అత్తం వండిన బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇటు పెరుగన్నం పెట్టినా తింటాడు కదమ్మా. ఏది ఉంటే అది తింటాడు, అది ఇది అని అన్నాడు. సో ఇక్కడ ఫుడ్ అయితే మన ఇంట్లో వండుకున్నట్టు ఉంటుందండి. కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే తగ్గిస్తారు, బట్ ఆ టేస్ట్ రావాలంటే గుంటూరు కారం మరి. సో బాగుంటుంది. సో అత్తమ్మని అడుగుదాం, మంచి కరెక్ట్ రివ్యూ ఇస్తుంది. మేము ఫస్ట్ అయితే అత్తమ్మకి బలగం బొక్కల చారు ఆర్డర్ చేశాను, అండ్ చెర్రీ బెర్రీకి డ్రమ్ స్టిక్స్ అండ్ కబాబ్ ఆర్డర్ చేశాను. జేసీ కూడా బలగం బొక్కల చారు ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి మాక్టైల్స్ చాలా బాగుంటాయి అండ్ మొహితోస్ బాగుంటాయని ఆర్డర్ చేశాను. ఫుడ్ వచ్చిన తర్వాత మాట్లాడుతూ లంచ్ని ఎంజాయ్ చేద్దాం. నీకు కొబ్బరి చట్నీ ఇష్టం అని చేసింది, ఇన్ని వంటలు వండి పెడితే. మష్రూమ్ కర్రీ ఇష్టమా? అండ్ నాకు టిఫిన్ చట్నీ నచ్చుతుంది కదా నీకు. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఈ మురుకులు ఇచ్చారు. అమ్మ ఇవి ఏం మురుకులు గెస్ట్ చేయి, తిన్నావు కదా? బియ్యపిండి శనగపిండి వేసి చేసింది. బియ్యపిండి శనగపిండి కొంచెం జీలకర్ర వాము కదా, కానీ కొంచెం ఎల్లిపాయ వేసి. ఎల్లిపాయ ఫ్లేవర్. ఆయిల్ చెర్రీ ఏం లేదు, ఆయిల్ రాదు. నీ ఫేవరెట్ తగ్గింది అంట. చాలా బాగున్నాయి అమ్మా. బాగున్నాయి కదా? అవును. ఏందో బొక్కలు 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 చారు అంటున్నావు, ఏంది అది? బొక్కల చారు అంటే ఇక్కడ సూప్. మామూలుగా మనం బయట రెస్టారెంట్కి వెళ్తాం కదా, సూప్ తెలుసు, వెరైటీగా బొక్కలు అన్నట్టు వినబడ్డది, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఈడ వచ్చింది బలగం బొక్కల చారు అని చెప్పి రాగానే ఫస్ట్ ఇస్తారనమాట. బలగం అంటే ఏంది అని నాకు అర్థం. నువ్వు బలగం సినిమా చూడలేవా? మనం అందరం కలిసి బలగం సినిమానే, వాళ్ళ తాత చచ్చిపోతాడు, కామెడీ ఉంటుంది, జోక్. ఆ సినిమాలో అందరూ ఎందుకు కొట్లాడతారు? బొక్క కోసం కదా. బొక్క కోసం. ఆ బొక్క చూపిస్తాను నీకు. జేసీ ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు దాని మీద. బలగం బొక్కల చారు వచ్చింది. ఫొటోస్ చాలా బాగా తీస్తారు, వీడియోస్ కూడా చాలా బాగా తీస్తారు. జేసీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. స్పైసీగా ఉంది, అందులో మిరియాలు వేస్తారు బాగా, అండ్ మంచి ఫ్లేవర్ ఉంది బాగా. మంచి జలుబు దగ్గు చేసినప్పుడు తాగితే అసలు సూపర్ ఉంటుంది కదా. వాళ్ళు తాగితే ఈజీగా తగ్గిపోయింది. అమ్మా ఇంకో ఇది చూడు, బలగం సినిమాలో బొక్కలకు కొట్లాడతారు కదా, అదే బొక్క. మూలుగా బొక్కను మీరు ఆ విధంగా అన్నారా? ఇక్కడ స్పెషల్ అన్నమాట. దిలీప్ గారు స్పెషల్గా పెట్టిన నేమ్ ఇదిగోండి. ఈ బోన్ ఉంటుంది. అండ్ మెయిన్
ఇది బలగం బొక్కల చారు అనేది ఇప్పుడు అత్తమ్మ చెప్తా చూడండి టేస్ట్ ఎలా ఉందో. చాలా అంటే మంచి ఘాటుగా గొంతుకు హాయిగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది మామూలుగా బొక్కల చారని పెట్టుకొని తాగుతాం, కాళ్ళ బొక్కల దీని. అయితే వీళ్ళ పేరు కొత్తగా పెడితే నాకు డౌట్ వచ్చి అడిగా, బొక్కలు బొక్కలు అంటుంది ఏంటన్నా. బలగం అంటే ఏంటబ్బా ఇలా అంటుందని. బాగుంటుంది, అంటే హాయి ఉంటుంది, ఘాటు మంచి గొంతుకు హాయి ఉంటుందమ్మా. ముఖ్యంగా చలికాలంలో హ్యాపీగా ఫస్ట్ రకరకాల సూపులు మానేసి బలగం బొక్కల చారు ట్రై చేయండి. బట్ స్పైసీ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది, అది నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేసాము, అత్తమ్మకి డ్రమ్ స్టిక్స్ నచ్చాయి, ప్రాన్స్ అయితే చాలా నచ్చాయంట. ఇప్పుడు మటన్ ఆర్డర్ చేసాం. అమ్మాయి టేస్ట్ చూడు, అంత కారం, మరి టూ మచ్ కారం ఎవ్వరు అంటలేరు అసలు. చెర్రీ బెర్రీ కూడా మంచిగా హ్యాపీగా తింటున్నాను నేను, కారం అంటారేమో అనుకున్నాను. అంత కారం ఏం లేదు, బాగుంది టేస్ట్, టేస్టీగా బాగుంది. చాలా మౌత్ఫుల్గా. వెరీ ఫిష్ తింటావా? జనరల్గా ఇంట్లో ఫిష్ అసలు అంత ఇష్టంగా తినరు, బట్ చాలా ఇష్టంగా తింటున్నారు. What is this, Amma? What is this, Amma? ఏది? What is? అది మటన్. చేసి మటన్ ట్రై చేయి. Mutton iwa. ఇక్కడ గ్రీన్ చికెన్ ఉందండి, సో ఇది వేద్దాం. ఆనియన్స్ కూడా తింటావా? గుడ్. Amma, mere to bhi ఎస్. onions. Thanks. శాండీ నీకు చికెన్, యశు నీకు చికెన్, నేను మటన్ తింటా. యశుకి మటన్ చికెన్ అంటే సూపర్ చాలా ఉంది. ఇష్టం. మటన్ బాగుందా? సో సూపర్ ఉంది. మా అత్తకి నచ్చిందంటే 100 మార్క్స్ హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఎట్లుందమ్మా టేస్ట్? మన ఇంట్లో బాగుంది. వేసుకున్నట్టుందా? ఇంకా బాగుంది. ఇంట్లో కన్నా బాగుందంట. సూపర్, నేను హ్యాపీ. అయితే అత్తమ్మ హ్యాపీగా ఉన్నప్పుడు. అవునా? అన్నిటికన్నా మటన్ ఇంకా చాలా బాగుంది. ఓ గుడ్. ఫ్లేవరా? అది బొక్క ఎక్కువ స్పైసీ లేదు, నార్మల్గా బాగుంది. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను యశు తినలే కదా యశు, ఇది సూపర్ ఉందంట. జనరల్గా అత్తమ్మ ఎక్కడికి వచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేయదు కదరా. ఇప్పుడు చూడు అసలు సౌండ్ చేయకుండా తింటాం. సౌండ్ చేయకుండా తింటుందంట, ఎందుకంటే అత్తమ్మ టేస్ట్కి తగ్గట్టు ఉంది. జనరల్గా పెద్దవాళ్ళని రెస్టారెంట్కి తీసుకొస్తే మరి మైల్డ్గా చెప్ప, ఇప్పుడు ఉన్న వాటి అన్నిట్లో నీకు చికెన్ ఒకటి కొంచెం చప్ప ఉంది అన్నావు కదమ్మా, గ్రీన్ కలర్ చికెన్. ఎందుకంటే అది మలాయ్ చికెన్ కిడ్స్ కోసం ఆర్డర్ చేసాం కాబట్టి అత్తమ్మ టేస్ట్కి చప్పగా ఉందంట. బట్ కిడ్స్ అయితే ఫట్టుమని లాగిచ్చేసారు. అలా ఐటమ్స్ వస్తున్నాయి, ఇలా ఖాళీ అయిపోతున్నాయి, వస్తున్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. ఒకసారి టేబుల్ చూడండి, మా ప్లేట్స్ చూడండి. ఇప్పుడు మెయిన్ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. నల్లి గోస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం, వీళ్ళ కోసం బెజవాడ స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ యశుకి బెర్రీకి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం అనమాట. ఈరోజు హెవీగా తినేసి ఇక డిన్నర్ లేకుండా ఫినిష్ చేద్దామని చూస్తున్నాము. సో అలా అనమాట. మొత్తానికి అమ్మనికి ఈ రెస్టారెంట్ నచ్చింది. నెక్స్ట్ టైం అన్నం తీసుకొద్దాం ఇక్కడికి, ఆమె కూడా స్పైసీ ఫుడ్ నచ్చుతుంది కదా. అండ్ మటన్ నాన్న ఎంజాయ్ చేస్తాడు కదా బేటా. నాని వేసే దాంట్లో నీకేం ఇష్టం ఇంట్లో? నాని అన్ని బాగానే చేస్తుంది, ఒక్కొక్కసారి నువ్వు మటన్ తిన్నావు కదా, ఈరోజు మటన్ తిన్నావు. ఎందుకంటే బాగుందని మీరు చెప్పిండ్రు, నేను ట్రై చేస్తే బాగుంది. బాగుంది కదా. ఎప్పుడు మటన్ తినడు, ఫస్ట్ టైం అని యశ్ కూడా ట్రై చేసింది ఈరోజు మటన్ గీ రోస్ట్ ఆర్డర్ చేసామండి. బాగుంది, అంటే ఇంట్లో చేసుకున్నట్టుంది. బయట మటన్ అంతా నచ్చదు, బట్ ఇక్కడ బాగుంది. అత్తమ్మ కూడా నచ్చింది. అత్తమ్మ మటన్ అంటే గుర్తొచ్చింది, మామయ్య శుక్రవారం రోజు నైట్ తీసుకొస్తుందని చెప్తున్నా కదా, అప్పుడు ఎందుకు తెస్తుందమ్మా? ఆయన సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి పోయి వస్తూ పట్టుకొస్తుండే, ఉండకపోతే? రోజు నైటే. ఉండకపోతే కోపం అవుతుండే, వండే వరకు నిద్రపోతుండే, తెల్లారి తింటుండే. మళ్ళీ పొద్దున్న లేచి తింటున్నా. వాళ్ళకేం లేదు, ప్రతిరోజు అది ఉండాల్సింది, నాన్ వెజ్ ఉండాల్సింది. ఏ మటన్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి. నైట్ వచ్చేటప్పుడు పడుకున్న దాన్ని లేపి వండమని చెప్పేవాడంట చేసి.
చెప్తే అత్తమ్మ కూడా నిద్రలో ఉంటుంది కదా, లెగ్సి కొంచెం గిన్నెల సౌండ్ అయితే అంటే వండడం ఇష్టం లేక గిన్నెల సౌండ్ చేస్తున్నావా అని తిడుతున్నానంట. అది కాకుండా ఫిష్ పట్టుకొస్తున్నానంట. నైట్ ఫిష్ క్లీన్ చేసి ఎవరు చేస్తారంటే నేను తెచ్చిన ఫిష్ నువ్వు వండా అంటావా అని చెప్పేసి ఫిష్ తీసుకొని పక్కింట్లో వేసేస్తున్నానంట. నైట్లా కాదు, సంతకు పోయి తీసుకొచ్చిండు. ఊక ఫిష్ పిల్లలు తిన్నారు. తిననప్పుడు ఈమె తెస్తే కూడా ఇప్పుడు గుండుతా, పిల్లలు తినేది ఎందుకు పట్టుకొస్తామని పట్టుకొచ్చిండు. నేను తెస్తే నువ్వు తినరని చెప్తావా అని తీసి కేజీన్నరకు ఎత్తుకుంటే ఇది గోడ అవతలకి వెళ్ళి పడేసిండు. అప్పుడు చిన్నగా ఉంటుండే గోడ, కాంపౌండ్ వాళ్ళు. అమ్మో అంత ఖరీదే అని మళ్ళీ తెచ్చి కడిగి వండిండు. అట్లుంటుంది మామయ్యతో మాట్లాడుతూ ఉంటే డ్రమ్. మస్తు. ఒకరోజు టమాటా కూర తక్కువ వండిందని గిన్నెను మొత్తం ఇట్లా వచ్చేసారంట. దానికి సాక్ష్యం కూడా ఉన్నారు, ఇప్పటికి ఉన్నాడు మా తమ్ముడు. చీర తీసుకొస్తే నచ్చలేదంటే లోపలికి వెళ్ళి వచ్చేసరికి చీరని కాల్ చేశాడంట. మా అత్తమ్మ మురిసిపోతుంది మామయ్య థింగ్స్ చెప్తుంటే. చికెన్ వచ్చింది, వెరీ చికెన్. భయం అంటే ఎందుకు భయం, మన మనిషే కదా, ఇక ఆయన అట్లనే చేస్తాడని అలవాటు అయిపోయింది. అమ్మ ఏం సార్ నాన్న చేసాం అంటారా? పప్పు అదే చికెన్ మంచిగా చేస్తుందా? టేక్. తప్పదు కదా, మన మనిషి అనుకున్నప్పుడు ఇక భయపడితే ఎట్లయితుంది, కాదు కదా. ఒక్కరోజుతో పోయేది కాదు అది. కానీ అది అప్పుడప్పుడే కదా, డైలీ అలా. మళ్ళా సేమ్ ఈయన ఎట్లా అంటాడు, ఓకే అర్థమైంది. ముఖం మార్చుకుంటే ఎందుకు మార్చుకున్నావు, ఏం చేసినావు అని అట్లా. నైస్. ఇంతసేపు నాన్ వెజ్ చెప్తున్నాము, మరి వెజ్ వాళ్ళకి స్టార్టర్స్ ఏంటి అంటారని చెప్పి అత్తమ్మకి ఎంతో ఇష్టమైన చిల్లీ మష్రూమ్ ఆర్డర్ చేశాను. జీడిపప్పులు వేసి భలే తీసుకొచ్చారు. టేస్ట్ చూసి చెప్తున్నా. అమ్మ నీ ఫేవరెట్, ఎట్లుంది టేస్ట్ చెప్పు. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ఇది తింటుంది. ఎందుకంత ఇష్టం అమ్మ నీకు అవి? ఏమో వీటి మీద చాలా ఇష్టం అనిపించింది. ప్రాన్స్ అలాగే ఇట్లా చిల్లీ మష్రూమ్స్ ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా చిల్లీ మష్రూమ్స్ చెప్తాను, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మీరు ఎక్కువ జీడిపప్పులు వేసి తెచ్చిచ్చారు, బాగుంది. యశ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ మేము చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ భీమవరం బోన్లెస్ చికెన్ బిర్యానీ కిడ్స్ కోసం ఆర్డర్ చేసామన్నమాట. యశ్ వీడియో తీసుకుంటుంది. ఇక్కడ మాక్టైల్స్ ఉన్నాయి కిడ్స్కి, చాలా మంచి మాక్టైల్స్, ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లుంది శాండీ? సూపర్. మాకు ఇష్టమని మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఫైనల్గా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, క్వాంటిటీ కూడా చాలా ఇచ్చారండి. అమ్మ ఇప్పుడు నీకు పెట్టేది మటన్ బిర్యానీ. బాగుంది. బాగుందా టేస్ట్? కారం ఉందా? ఏం లేదు. నైస్ ఉందా? ఇక్కడ మటన్ మటుకు చాలా బాగుంది. వీళ్ళు మంచి క్వాలిటీ మటన్ తీసుకుంటారు అనుకుంటా, చాలా డిఫరెంట్గా ఉంది. మన ఆంధ్ర సైడ్ మనం బయట విడిగా పొట్టేలు మాంసం అలా తీసుకుంటాం కదా, అలా ఉంది అసలు క్వాలిటీ మటుకు. అసలు మనం బయట కొనుక్కునే హైదరాబాద్లో కంపేర్ చేస్తే చాలా క్వాలిటీగా ఉంది మటన్. ఏం పెట్టాలి? చికెన్ బిర్యానీయా? ఓకే, చికెన్ బిర్యానీ. సరే, మీకు ఫ్రైడ్ రైస్. సో అమ్మ లంచ్ ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అసలు ఎక్కడ మటను హోటళ్ళలో తినబుద్ధి కాదు, అసలు నచ్చదు. కానీ ఇక్కడ తిన్నది చాలా బాగుంది. ఇంతకుముందు అదేదో వేచి తీసుకొచ్చింది చూడు, మటన్ గీ రోస్ట్, అది నాకు అనరాదు కానీ అది చాలా బాగుంది. ఇంకా అత్తమ్మకి మటన్ గీ రోస్ట్ తెగ నచ్చేసిందండి. మటన్ లవర్స్ ఖచ్చితంగా గుంటూరు కారంకి వచ్చి మటన్ డిషెస్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా టేస్ట్ చేయండి. ఇలా తింటూ ఇంకా అత్తమ్మకి తెగ నచ్చేసిందని చెప్పి మేనేజర్ గారిని పిలిచి మరీ మాట్లాడుతుంది అనమాట. మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారండి? ఇది మెదీపట్నం నుంచి వస్తుంది మేడం. చాలా టెండర్ ల్యాంబ్ ఏదైతే ఉంటుందో తక్కువ ఏజ్ ఉన్న ల్యాంబ్ది, అది పిక్ చేసి స్పెషల్ పిక్ చేసి తీసుకొచ్చే ల్యాంబ్స్ ఇవి. అంటే మీరు రోజు కోసింది ప్రతిరోజు ఫ్రెష్ తెస్తారా? ఫ్రెష్ అండి, రోజు ఫ్రెష్. అది రోజు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఫ్రెష్ ఉండాల్సిందే.
మా ఈ ఆటలను కోసేది మండి అంటారు దాన్ని. ఆటలను కోసే కాడనే కదా మీరు అక్కడే తీసుకొస్తాం. కానీ ఏంటంటే మనకి తీసుకొచ్చి ఆయన షెఫ్ కూడా. అదే. షెఫ్ వల్ల తనకి ఏంటంటే ఇంకా ఐడియా ఉంటుంది. ఓన్లీ అమ్మడం కూడా కాదు, అమ్మిన తర్వాత కుక్ చేసి ఏ విధంగా వస్తుంది ప్రోడక్ట్ అనేది తనకి ఇచ్చే ఎవ్రీథింగ్ ఐడియా ఉంటుంది. కాబట్టి తను కూడా ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ పర్సన్ షెఫ్గా. సో తన దగ్గర మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. తను మనం ఓన్గా మనతో పాటు వర్క్ చేసిన అతను కాబట్టి ఇంకా ట్రస్ట్ వర్తీ పర్సన్ తను. మటన్లో అన్నీ వండుతారా మీరు? తలకాయ వండుతారు, మెదడు వండుతారు, కాళ్ళు వండుతారు, ఇవన్నీ చేస్తారా మరి మీరు? ప్రస్తుతానికి ఏమైనా పెట్టలేదు. ఎందుకంటే చాలా మంది ఎంబారసింగ్ ఫీల్ అవుతుంది కొంతమంది తినడానికైనా చెప్పడానికైనా. దానికోసం లేకపోతే గోంగూర బోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ చాలా మంది చాలా ఇష్టంగా తినే గోంగూర బోటి కానీ తలకాయ చారు కానీ జలుబు ఉన్నప్పుడు తాగితే మొత్తం సెట్ అయిపోతుంది. ఈ తలకాయ చారు, కాళచారు అవన్నీ పెట్టలేదు. కాకపోతే ఏంటంటే సీజనల్ డెలికేసీస్ అని పెడదాం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు బలగం బొక్కల చారు అయితే చాలా నచ్చిందండి. కాదండి, ఇప్పుడు ఓన్లీ మూలుగది బలగం చారు అని పెట్టారు కదా, అట్లాగే కాళ్ళది కూడా పెట్టవచ్చు కదా, కాళ్ళ షోర్వా పెట్టకూడదు. అప్పుడు దీని యొక్క స్పెషాలిటీ పోతుంది కదా. ఒక్కొక్కటి ఏంటంటే మనం అన్నీ పెట్టుకోకుండా చికెన్ ఒకటి, మటన్ ఒకటి, వెజ్ ఒకటి వాళ్ళ స్పెషల్స్ అనమాట. అవన్నీ ఆ యొక్క సెగ్మెంట్లో స్పెషల్ దానికోసం పెట్టింది. ఎందుకంటే అత్తమ్మ ఫుల్ నచ్చిందండి. నెక్స్ట్ అవి కూడా ఎంజాయ్ కంపల్సరీ మేము ఇంకా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ విత్ 2 monthsలో స్పెషల్ మెన్యూ ఒకటి చేస్తున్నాం. మెన్యూ ఆఫ్ ద మంత్ అని చెప్పేసి దాంట్లో ఇవన్నీ యాడ్ చేద్దామని చూస్తున్నాం. మటన్ బయట నచ్చదు కదా. నచ్చదా ఉన్నా సో ఇక్కడ నచ్చిందంటే నేనే స్టన్ అయ్యాను. మంచిగా లంచ్ బాగా ఎంజాయ్ చేసింది. మిమ్మల్ని పిలిచి మాట్లాడతా అంటే నాకు చికెన్ అసలు నేను ఇష్టంగా తినను. ఓకే. నాకు మటన్ అంటేనే వాళ్ళు చికెన్ తెచ్చుకుంటే నాకు మటన్ తీసుకొస్తారు. ఈరోజు అసలు హోటల్లో మటన్ అంటే ఇదే ఫస్ట్ టైం నేను తినడం. బాగా అనిపించింది, అందుకే అడిగాను. మంచి రివ్యూ ఇచ్చింది అత్తమ్మ. నేను వీడియో కూడా తీసాను, క్యాప్చర్ చేశాను. నిజంగా బాగుంది. ఆల్ అంటే అత్తమ్మ ఏజ్ అనే కాదు, పిల్లలు కూడా ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేశారు. లాస్ట్ టైం మేము వచ్చాం, నేను యశు. బట్ స్పైసీ తింటారో లేదో అనుకున్నాం. బట్ వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చారు కదా, బాగుంది. బై డిఫాల్ట్ వచ్చేది అయితే కనుక చెప్పారు కదా ఫిష్, అవును, చీరాల చేపల ఫ్రై అది చాలా బాగుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చీరాల ఫిష్ ఫ్రై కదండి. అవును, కొరమేను ఆడేది. సో దాంట్లో బోన్లెస్ ఉంటుంది. వాసన కూడా చాలా ఏదైతే మన సీ ఫుడ్లో వాసన అయితే వస్తుందో అది కూడా ఉంటుంది. ఫోల్ స్మెల్ కూడా ఉంటుంది. చాలా బ్లాక్దే కదా, కొరమటనే కదా. అది కాకుండా బోన్లెస్ వాడతాం. ప్రాన్స్ కూడా యశుకి చాలా నచ్చిందండి. రాజమండ్రి రొయ్యల వేపుడు సైజ్ నచ్చింది. నేను ఇంత సైజ్ చూడలేదు. చాలా ఇది కూడా అటు నుంచే వస్తాయండి. మన సైడ్ నుంచి అదంతా అంతా సౌత్ ఇండియా కోస్టల్ ఏరియా నుంచి, ఆంధ్ర కోస్టల్ ఏరియా నుంచి అది చుట్టూ చేసేది. అండ్ ఇవి మంచిగా పెట్టండి. సమ్మర్ లో చాలా బాగున్నాయి మాక్టైల్స్. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ స్వీట్ వేయలేదు. ఆరెంజ్ చాలా బాగుంది. అండ్ లెమన్ మింట్ కూడా నచ్చింది. అత్తమ్మనేమో జస్ట్ లెమన్ సోడా ఎంజాయ్ చేసింది అనమాట. సో ఇదండి కంప్లీట్ గా. ఇవి డిజర్ట్స్ డెజర్ట్స్ ఏమున్నాయండి? గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఆప్రికాట్ అయితే ఐస్ క్రీమ్ తింటా, బ్రౌనీ ఐస్ క్రీమ్ కానీ క్యారెట్ హల్వా. సో ఇక్కడికి అవుతుంది అనుకున్నాము. డెజర్ట్స్ కూడా ఉన్నాయి కదా, బ్రౌనీ ఐస్ క్రీమ్ తిన్నామండి, బాగుంటాయి. క్యారెట్ హల్వా, ఎస్. సో లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఫైనల్గా మనకి డెజర్ట్ అయితే ఉండాలి కదా. సో ఇలా డెజర్ట్స్తో ఫినిష్ చేస్తున్నాం అనమాట. పిల్లలందరికీ బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. అత్తమ్మకేమో ప్లెయిన్ వెనిలా ఐస్ క్రీము, జేసీకేమో గాజర్కా హల్వా. సో ఇలా జరిగిందనమాట లంచ్. సో అత్తమ్మతో లంచ్ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ 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 బాయ్.